నమస్తే. ఓవైపు రాష్ట్రంలో చలికాలం నడుస్తుంది ఇప్పుడు. కానీ రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలతో వేడి రగులుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటించిండు. సభలో మాట్లాడుతూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిండు. ఆ ఘాటు వ్యాఖ్యలకు ధీటుగా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు అది భాషనేనా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు ఉన్నారు. మేడం, మీరు చూసింటారు ఆ మాటలు, రేవంత్ రెడ్డి గారి మాటలు. ఓవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందు వాళ్ళు కూడా ఒక రేంజ్లో మాట్లాడుతారు. అసలు నీ భాష ఏంది, నీ కత్తింది, అసలు ముఖ్యమంత్రివి అంటున్నారు. అసలు ఏం స్పందిస్తారు మేడం? ఫస్ట్ వాళ్ళ నాయనకి నేర్పిస్తే బాగుండే కదా. ముఖ్యమంత్రి అనే పదానికి విలువ తెలిసిందా వాళ్ళ నాయనకి? కోరుకొని తెచ్చుకొని, కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో భాష ఎట్లా మాట్లాడాలనో వాళ్ళ నాయనకు వాళ్ళ కొడుకులు నేర్పించలేదా? బాసాడు దోముకొని అమెరికాలో ఉద్యోగాలు చేసి, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఏనో చదివొచ్చిన చదువు ఉన్నది కదా! మీ నాయనకు ఫస్ట్ నేర్పించింటే, మీరు మాట్లాడిన భాషకి అదే విధంగా ఆన్సర్ ఇయ్యాలి కదా! ఎట్ట మాట్లాడిండు మీ నాయన? తోలు తీస్తాడంట. ఎవరు తోలు తీస్తాడు? మా రేవంత్ అన్న కరెక్ట్ క్లియర్‌గా చెప్పిండు. ఆల్రెడీ మీద బొక్కలు తప్ప తోలు లేదు. ఆల్రెడీ కోడికి తోలు తీసేసినట్టు ఎట్టుందో శరీరం అట్టుంది. తోలు తీసేసుకుంటారా, తోకలు తీసేసుకుంటారా చూసుకోండి అని రేవంత్ అన్న క్లియర్‌గా చెప్పిండు. మళ్ళా ఇక వాళ్ళకి ప్రెస్ మీట్‌లు తప్ప ఏం మిగిలినాయి తెలంగాణల? అయితే బిడ్డ ప్రెస్ మీట్‌లు, లేకుంటే కొడుకు ప్రెస్ మీట్‌లు, లేకుంటే అల్లుని ప్రెస్ మీట్‌లు. ఆయన లేక లేక మొన్న బయటికొస్తే అదో ఇదిగో పులి, అదిగో సింహం, అదిగో ఏమో అంట. ఏముందాడ బక్కచిక్కిన ప్రాణం అని నేను మొన్ననే చెప్పిన. చలిమంటలు కాపుకోనికి ఫామ్ హౌస్‌లో సల్లగుంటే బయటికొచ్చిండాయన. గరం గరం చలి కాపుకుందామని. ఏదో 2 రాళ్ళేసిండు. ఇక అందరు నువ్వన్నట్టే చలికాలంలో వేడి వేడి వాతావరణము అన్నట్టు ఏదో 2 మాటలు తగలెడితే, ఆ 2 మాటలకు అందరూ మాట్లాడతారు. మీడియాకు హైప్ ఇచ్చినోళ్ళం అయిపోతాం అనేది లొల్లి. వాళ్ళకి 24 గంటలు మీడియా ముంగల ఒక రేటింగ్ రావాలి. ఆ రేటింగ్ కోసం పనిచేస్తారు వాళ్ళు. ఆ రేటింగ్ కోసం బిడ్డ ఏం మట్టినా తిట్టినా వాళ్ళకి సిగ్గు శరం లేదు. రేవంత్ అన్న క్లియర్‌గా చెప్పిండ్రు. బిడ్డని మెడలు పట్టుకొని బయటికి దొబ్బిండ్రు. చెల్లెలకి తోబుట్టువు నేనేమో రేవంత్ అన్ననేమో కోటి మంది మహిళలకి తోబుట్టువులాగా, ఇంట్లో పుట్టిన బిడ్డలాగా అందరికి చీరలు ఇస్తుంటే, కేటీఆర్ ఏమో తన చెల్లెల్ని మెడలు పట్టి బయటికి దొంపిండు. కాబట్టి మీకున్న వ్యవహారం ఎట్లనో, మీకున్న ఆత్మగౌరవం ఏందో అందరూ చూసిర్రు తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏం చేయాలనో మీకు తెలుస్తలేదు అసలకి. ప్రశ్నించడానికి ఏమున్నదని ప్రశ్న? మేము ఒకటి చెప్పేవారు 4 పనులు చేస్తున్నాడాయన. ఆ 4 పనులకి ఇంకోటి మేము మాట్లాడే లోపల ఇంకో 4 మంచి పనులు చేస్తున్నాడు. నిన్న అన్ని గ్రామీణాలకే 5, 5 లక్షలు సొంతంగా ముఖ్యమంత్రి నిధులకెళ్ళి ఇస్తామని చెప్పిండు. గతంలో ఎప్పుడైనా ఈ దరిద్రం పాలల్లో 10 ఏళ్లలో ఆ మాటలు చెప్పిర్రా? ఆడబిడ్డలకి ఎంత ప్రియారిటీ ఇచ్చిండో నిన్న చూసినాం మనం. 24 ఏండ్ల ఒక సర్పంచ్ నిన్న వేదిక మీద ధైర్యంగా ఫస్ట్ టైం ధైర్యం వచ్చి మాట్లాడింది. గత ప్రభుత్వంలో ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని తొక్కేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ బిడ్డను అంతకుముందేమో తెలంగాణ కోటి మంది మహిళల్ని తొక్కేసారు. ఇప్పుడేమో మేము కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనుకునే వరకు వాళ్ళ బిడ్డను తొక్కేస్తారు. అంటే ఎంతకాలము ఆడవాళ్ళని తొక్కేయడము, ఎంతకాలము అడ్డమైన చెత్త భాషలు మాట్లాడడం. మీరు ప్రెస్ మీట్లు పెడితే ఏమవుతుంది? చచ్చిపోతున్నాం అన్నదానికి జీవం పోసుకుంటారు మీరే. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం దేనికోసం అంటున్నావు నువ్వు? వాళ్ళకి ఉనికి లేదు, ఉనికి పోయింది. ఫస్ట్ ఎలక్షన్లల్లా మొత్తం తెలంగాణ ప్రజలు బోల్ర బొక్కలు వేసిండ్రు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, పెద్ద గాడిది గుడ్డు వచ్చింది. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు అసలు అభ్యర్థే దిక్కులేడు. సర్పంచ్ అది బై ఎలక్షన్ కంటోన్మెంట్లో జరిగితే బొక్క బోల్రా పడ్డది. అది తీసుకొని పోయి మళ్ళా జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగితే సగం పాతాళం దొక్కేసిర్రు. ఇప్పుడు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో పూర్తిగా లోపలికి దొక్కేసిర్రు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇక మిగిలింది ఏంటిది? సన్యాసుల్లాగా మాట్లాడడం తప్పించి ఏమున్నది? ఒక్క మాట గుర్తుంచుకోవాలి. మీరు ఎలక్షన్లు పెట్టరు అని మా ముఖ్యమంత్రిని పదే పదే మా ప్రభుత్వాన్ని నిందించి ఎలక్షన్లు ఎందుకు పెట్టరు అని అన్నారు. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు ఎలక్షన్లు పెట్టరు, ఊర్లలోకి పోతే మిమ్మల్ని జనాలు తరిమి తరిమి కొడతారు, బట్టలిప్పి కొడతారు, ఊర్లకు రానియ్యరు, బాకీ కార్డు పట్టుకొని తిరుగుతుర్రు అని మాట్లాడినటువంటి మాట. మొన్న ఏమైనా మా సర్పంచ్ ఎన్నికలల్లా తడాక ఏందో చూపించిర్రు కదా. మీ తడాక ఎంత ఉందో చూపించిర్రు, మీ గత ఏందో చూపించిర్రు, మీ బతికేందో చూపించిర్రు, మీకు జీవ చొవ్వాల్లాగా చేసిర్రు. మరి నిజంగానే మా మీద అంత వ్యతిరేకత ఉందే? మాకు 66% ఎక్కడ, మీకు 33% మా దాంట్లో సగం వచ్చినాయి. పూర్తి 100%లలో 30% వచ్చింది మీకు. మీ బతికేందో తెలంగాణ ప్రజలు, రైతాంగము, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి జనం చూపించిర్రు కదా. రైతు భరోసా ఎక్కడ పోయింది అంటారు, రైతు కూలీల పైసలు ఎక్కడ పోయినాయి అంటారు, 2000 మహిళా గ్యారెంటీ ఏమైంది అంటారు, 4000 పెన్షన్ ఏమైంది అంటారు. కానీ అంతకు మించి ఇస్తున్నాం. అవి ఇయ్యమని మేము అనలేదు, ఇస్తాము. ఆలస్యమైంది మీరు చేసిన దరిద్రానికే కదా.
8.5 లక్షల కోట్ల భారం మన ఎత్తి మీద పోసిరు. మీకు మంచిగా సల్లగా తెలంగాణ ధనిక రాష్ట్రం ఇస్తే తీసుకొని పోయి దరిద్రం రాష్ట్రం చేసిరు. మరి దరిద్రం రాష్ట్రాల్లో కనీసం ప్రజలన్నా బాగుండాలని మా ప్రభుత్వానికి కష్టాలు నష్టాలు వచ్చినా భరించి మరీ ఈరోజు తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటున్నాం కదా. నువ్వే ఈ దరిద్రం తెలంగాణ ప్రజలు చూపించారు కదా. నిజంగానే మా మీద కోపం ఉంటే, నిజంగానే మాకు ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ఎందుకు వస్తుండే చెప్పు? 75% ఓటింగ్ ఎందుకైంది? మా రెబల్లు మా పార్టీ కలిపి 73-74% వచ్చిందా లేదా గ్రామీణ ప్రాంతాలలో? మరి ఇప్పుడు రేపు రాబోయేది ఎంపీటీ ఎలక్షన్లు పెట్టారు, మరి లేకపోతే ఇంకో ఎలక్షన్లు పెట్టారు, గ్రామీణ ఇవి ఉన్నాయి కదా, బ్యాంకులు ఉన్నాయి కదా, కోఆపరేటివ్ సొసైటీలు అవి పెట్టారు, అవి పెట్టరు ఇవి పెట్టరు, అన్ని పెడతాం, అన్ని జెండాలు మేమే ఎగరేస్తాము. ఇంకా 10 ఏళ్ల వరకు మా జెండానే ఎగురుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని పూర్తిగా క్లియర్ కట్గా సూచన కాదు మేము అన్నది. ఈ రోజు మా శపథము, మేము ఇచ్చినటువంటి సవాలు. ఒక మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను ఉన్నంత వరకు రాజకీయాల్లో కేసీఆర్ని అసలు రానియనని చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటారు అంటే, ఎందుకు రేవంత్ రెడ్డి 4 కోట్ల మంది ఓట్లని ఆయన ఒకడే వేస్తాడా, ఎట్లా రానియడు అనడానికి అని వాళ్ళు చెప్తారు. రాజకీయ నాయకుడు రానియను అని అంటే నేను లీడర్ని అని చెప్పుకునేటటువంటి సత్తా ఉన్న రేవంత్ రెడ్డి రానియను అంటే 4 కోట్ల మంది ప్రజల ఓట్లు మీరేసుకున్నారు. 22 లక్షల ఓట్లను తొలగించింది మీరు. మేము ఈ రోజు వచ్చినాక మేము ఓట్లని చేర్పియలేదు, ఓట్లని తీసేయలేదు. మీలాంటి దుర్బుద్ధి బీజేపీతో కలిసిన వాళ్ళ దుర్బుద్ధి ఎట్టుంటది గట్టనే ఉంటది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి వేస్తాడని అట్లా అంటే రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధానమంత్రి అవుతుండే మేము ఓట్లని కలిపేసుకుంటే. మీలాగా దొంగ ఓట్లు వేసుకున్నాడు, దొంగ పనులు చేసుడు, అన్యాయమైన పనులు చేసుడు, తెలంగాణలో భూముల కబ్జాలు చేసుడు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసుడు, 1 కోటి మంది మహిళలకు మా రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేస్తానంటే కేసీఆర్ బిడ్డను కోటీశ్వరుడు చేసాడు కేసీఆర్. మీకు మాకు ఎంత తేడా ఉన్నది చెప్పు? నీ ఒక్క బిడ్డే కోటీశ్వరురాలు. మా తెలంగాణలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అనేది మేము ఇస్తున్నటువంటి నిర్వచనము, మేము చెయ్యాలనుకున్నటువంటి మా కోరిక, మాకున్నటువంటి పట్టుదల. మా రేవంత్ రెడ్డి గారికి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం చూసుకో, మీకు మాకు ఎంత తేడా ఉందో. ఇంకోటి మేడం, నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి యొక్క మాటలు కొంత నీ అవ్వ అనడం రకరకాలుగా, తర్వాత బండ కట్టుకొని మల్లన్న సారలు దుంకుతాయి, ఈ యొక్క మాటలతోటి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుర్రు, నువ్వు మాట్లాడు 100% మాకే సానుభూతి వస్తుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళ బొంద సానుభూతి, వాళ్ళ బొచ్చుల సానుభూతి తీసి బండకేసి ఉతుకుతున్నారు పబ్లిక్. సానుభూతి అంటే రేవంత్ అన్న అదే చెప్పాడు, మంచిగా చెప్పిన విన్నా, పిల్లగ బచ్చగాని అనుకున్నా ఏదో పిచ్చోడు ఒలుక్కోడు ఎందుకు, వానికి నేను ఇచ్చే సమాధానం ఏం అవసరం అనేది ఉట్టికి కూర్చున్నాము అన్నారు. కానీ ఎక్క నకరాలు చేసి రేవంత్ అన్నను దాచుకున్నాడు, మాట్లాడలేక దాచుకున్నాడు అని మాట్లాడినందుకు నిన్న రేవంత్ రెడ్డి ముంగల్కి వచ్చి చెప్పిండు, బండకేసి మేము కొట్టేది అవసరం లేదు, అన్ని జాగాలలో పబ్లికే బండకేసి కొడుతున్నారు, అసలు మీకు ఉనికి లేదు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దిక్కు లేదు, పబ్లిక్ మీద సానుభూతి. పబ్లిక్ కవిత చెప్తలేదా, మా నాయన తప్పు చేసిండు, కాళేశ్వరం నీళ్ళు 1 ఎకరానికి రాలేదు, హరీష్ రావు 700 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కేటీఆర్కి తెలియదా, ఇవన్నీ చేసిన అక్రమాలు వెనకాల కేటీఆర్ లేడా, మున్సిపాలిటీలో ఏం జరిగిందో కేటీఆర్కి తెలియకుండా జరిగిందా, కవిత క్లియర్ కట్గా చెప్తుంది. ఇంకా పబ్లిక్ వీళ్ళని నమ్మి ఎట్లా ఓటేస్తారు చెప్పు? కవితనే రియల్ ఎవిడెన్స్ ఆడ, మేమెవరం బయట వాళ్ళని చెప్తలేం కదా. కవిత క్లియర్ గా కవిత వ్యాఖ్యల వల్ల మీకు చాలా లాభం జరుగుతున్నట్టు. లాభం ఎందుకు? ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె బయట పెట్టింది, వాళ్ళు ఏంది అనేది ఆమెనే చూపిస్తుంది. మేము మాట్లాడితే రాజకీయం అవుతుండే, బిడ్డ మాట్లాడింది నిజాలు వాస్తవాలు తెలుసుకునే మాట్లాడుతుంది కదా. ఆ చరిత్రలోకి వెళ్ళదలుచుకోలేదు. కవిత అందులో భాగస్వామ్యం ఎంత ఉన్నదో అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆమె క్లియర్ కట్ గా ఆమె గురించి చెప్పుకోకుండా మొన్నటిదాకా అన్న గురించి చెప్పలే, తండ్రి గురించి చెప్పలే. ఇప్పుడు ఆవేశం ఎక్కువైపోయి బాధ ఎక్కువై తట్టుకోలేక తండ్రి గురించి కొడుకు అన్న గురించి కూడా క్లియర్ కట్ గా బయట చెప్తుంది ఆమె. ఆ మాత్రం సెన్స్ లేదా? వాళ్ళకు ఇక అయిపోయే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఏదో హైప్ క్రియేట్ చేసుకొని మీడియా ముంగల కనబడితే సానుభూతి చూపిస్తారు, సానుభూతి వస్తుంది, మేము కూడా ఉన్నాము అనడానికి. ఇప్పుడు లేదు పార్టీ. అసలు నన్ను అడిగితే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయినాక సగం చచ్చిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పూర్తిగా బతుకు బజార్ ఘాట్ అయిపోయింది, ఏమీ లేదు. కాబట్టే ఈ రోజు వాళ్ళు బతికించుకోవడం కోసం, ఉనికిని చాటుకోవడం కోసం మీడియా ముంగల ప్రగల్భాలు పలుకుతున్నారు. క్లియర్ కట్ గా చెప్తున్నా, కేసీఆర్ బయటికి వచ్చింది ఎవరి కోసమో కాదు, హరీష్ రావు కేటీఆర్ కోసము. ఎందుకంటున్నా ఈ మాట అంటే హరీష్ రావుకు దిక్కు లేకుండా పోయింది. కవిత వేసిన ఎలిగేషన్లకు ఆయన జవాబు చెప్పలేకపోతున్నాడు, దాచుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈడేవాడు నాయకుడు మమ్మల్ని వెళ్తాడా? ఆల్రెడీ 1 నియోజకవర్గం 1 మంత్రి పదవి ఉంటేనే ఇంత దోపిడీ చేసిండా అని ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. పోనీ అన్ననేమన్నా నమ్ముదామా అని అంటే వీడొకడు తింగరోడు అడు. ఆ తింగరోనికి మాటలు ఎవడన్నా నమ్ముతాడా చెప్పు? మొన్న జూబ్లీహిల్స్ లో పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి బ్రేక్ డాన్సులు డిస్కో డాన్సులు చేస్తేనే ప్రజలు నెలకేసి కొట్టారు. మరి ఎవరిని నమ్మాలి? ఈ రోజు కార్యకర్తలు ఆగమైపోతున్నారు అని ఒక భరోసా
ఇద్దాము, ఒక బూస్టింగ్ ఇద్దామని కేసీఆర్ బయటకు వచ్చిండు. రేవంత్ రెడ్డి గతంలో కూడా తిట్టిండు, చేసినవన్నీ బయట చూపించిండు. మరి అప్పుడెప్పుడు రానిది పంచాయతీ ఎలక్షన్లకు కూడా ఒక మెసేజ్ ఇవ్వకపాయే, జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఒక్క మాట చెప్పకపాయే ఓటర్లకు కానీ, అక్కడ ఉన్నందుకు మేము భరోసా, మాదే ఈ సీటు, మేమే గెలుస్తామని ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడకపోయి ఇప్పుడు ఎందుకు సడన్ గా మాట్లాడినా? అవి కూడా పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాక. ఇప్పుడు పూర్తిగా తాడు తెగిపోయే పరిస్థితులు ఉంది. కవిత ఇంకా కొన్ని రోజులు అయితే పెద్ద బాంబు వెలుస్తదేమో అని భయానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవిత మాటలు, కవిత చెప్పిన నిజాలు ఎవ్వరికి కనుమరుగైపోవాలి. కేసీఆరే లైమ్ లైట్ లో వారం రోజులు తిరగాలి, కవిత చెప్పినే మర్చిపోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ బయటికి వచ్చి తన పార్టీని బతికించుకోనికి, తన కార్యకర్తలకు అబద్ధాల మాటలు చెప్పి నమ్మించడానికి బయటికి వెళ్ళి, అంతేగాని ఇక నేను బయటికి వచ్చినా నేను చూపిస్తా, తోలు తీస్తా అన్నాడు. తోలే లేనోడు తోలు తీస్తాడా, కట్టె పట్టుకొని ఉరుకుతాడా, లేకపోతే సీదా నిటారుగా నడుస్తాడా అనేదే పబ్లిక్కి తెలుస్తలేదు. ఇక నువ్వు ఎవరితోలు ఒలుస్తావు, ఎవరితోలు తీస్తావు, నీ తోలు నీకే లేదు. అన్నిటికన్నా ముఖ్యం గాడాగిడా కూర్చొని మాట్లాడుతుంది. మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలని రా, ఆడ కూర్చో దమ్ముంటే అంత ప్రెస్ మీట్ పెట్టిండు. ఏంటన్నా అసెంబ్లీకి వచ్చి నేను మాట్లాడతా, అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్తా అన్నాడా కేసీఆర్? ఎందుకలేదు? అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదా? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని కావా నువ్వు? అంటే దళిత స్పీకర్ ఉన్నందుకు నువ్వు ఆయన ముంగల కూర్చొని తలంచుకోలేవా? ఏ రకంగా నువ్వు రానన్నావో అది ప్రజలకు తెలుస్తుంది, అర్థమైంది. సభలు పెడతా, పబ్లిక్లు ఉంటా, తోలొలుస్తా, ఇవన్నీ మాటలు గతంలో మస్తు తిన్నారు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు కాదు, యావత్ ప్రపంచం విన్నది. ఎంతమందిని తిట్టిండు, మీడియాలని, విలేకరులను, జనాలని, ఆఫీసర్లని, కేంద్రంలో ఉన్న మంత్రిని, రండా ముండా అని తిట్టిని అన్నీ చూసిర్రు. రేవంత్ రెడ్డి దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తున్నాడు. చూసుకుంటూ ఉట్టికి కూర్చోవడానికి రేవంత్ రెడ్డి ఏమన్నా ఎవడో ఇచ్చిన పదవి మీద కూర్చోలేదు. కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా, ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలుసు. అంతకు మించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కోసమే మేము ఎదురు చూసినాం. ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడి ఇక మా తడాక చూపిస్తాం. మేము అంతా వీళ్ళకి అందరికి సమాధానాలు మేము చెప్తాం ఇప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోవడం, పంచాయతీ ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం బీఆర్ఎస్, అది కవర్ చేసుకోవడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టిండు. అదేవిధంగా కవిత చేస్తున్న ఆరోపణలు టైం లైన్లో ఉండకుండా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో ఉనికిని చాటుకోవడానికి పెట్టిండు తప్ప వేరే ఉద్దేశం లేదని కాలువ సుజాత గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు గరిస్తో భాను, లకిడి కపూల్.